ఇటు బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వసంత బుధవారం తన హాస్టల్ గదిలోనే బలవన్ మరణానికి పాల్పడింది. వసంతను ఇటు బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే తాను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటు స్టూడెంట్స్ అందరూ క్లాసులకి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో తను ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇటు వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఇటు వసంత సొంత ఊరు అన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బాసర ట్రిపుల్ ఐటీలో మరి ఈ విషాదానికి గల మూల కారణం ఏంటి, వసంత ఇలాంటి ఒక సంఘటనకి ఎందుకు పాల్పడింది అన్న దానిపై అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు, రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, ఇటు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అంటే చాలా చిన్న వయస్సు, మరి చదవలేక ప్రెషర్ ఇటు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక లేకపోతే పర్ఫామ్ చేయలేక తను ఏమన్నా ప్రెషర్కి లోనైందా, లేకపోతే ఏదైనా ఇతర కారణాలు పర్సనల్గా తనకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ నుంచి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఐఐటి అంటే ఆబ్వియస్గా తను మంచి చదువులు చదువుతుంది, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేసి ఉంటుంది, కాబట్టి ఎడ్యుకేషన్ వైజ్ అయితే ప్రెషర్ లేదనుకుంటున్నా. పర్సనల్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? వసంత మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తుంది, E1 సబ్జెక్ట్ ఎలెక్ట్ చేస్తుంది. అయితే ఈరోజు హాస్టల్ గదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వసంతది వనపర్తి జిల్లా అని చెప్తున్నారు. అయితే వనపర్తి జిల్లాకు చెందిన వసంత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చాలా కాలం తర్వాత, మళ్ళీ దాదాపుగా సంవత్సరంన్నర తర్వాత ఆత్మహత్య యథార్థం అందరినీ కలిచివేసింది. ఒక రకంగా అందరినీ కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న విద్యార్థులు దాదాపుగా 4000 పైచిలుకు విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. బాసర జ్ఞాన సరస్వతి కూతవెట్టు దూరంలో ఉన్న ఈ బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్య ఘటనలు గతంలో కొంత ఇబ్బంది పెట్టాయి. అయితే కొంత అధికారుల చొరవతో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. అధికారులు జిల్లా కలెక్టర్తో, జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో పాటు మరికొంతమంది అధికారులు అక్కడ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులు మానసిక ధైర్యం కోసం మానసిక అంశంలో కొంత ప్రత్యేక క్లాసులు నిర్వహించారు. అనంతరం ఇటీవల కాలంలో అంత సజావుగా ఉంది, బాసరలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఓన్లీ చదువుపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన అంశంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఆత్మహత్య ఘటన అందరినీ కలిసివేసిన పరిస్థితి కనబడుతుంది.